నేను మీ మధునండి. ఈరోజు ఎర్రగడ్డ కారంతో ఆలు ఫ్రై చూపిస్తాను. ఇవి కోడిగుడ్డుల్లా ఉన్నాయనుకుంటున్నారా? చిన్న సైజు పొటాటోసు. పూర్వము స్టార్టింగ్ స్టేజ్‌లో మనము కుకింగ్ చేసుకునేటప్పుడు అన్ని పదార్థాలేసి చేసేవాళ్ళు మన పూర్వీకులు. ఆ పద్ధతయితే తీసుకుంటున్నాం. ముందుగా అయితే మనము ఎర్రగడ్డ కారానికి ఎర్రగడ్డ, కొత్తిమీర, ఎండుమిరపకాయలు తీసుకోండి. కొంచెం మీడియం సైజు ఎర్రగడ్డ తీసుకోండి. నేనైతే 1/4 కేజీకి ఎక్కువ తీసుకున్నాను పొటాటోసు. దానికి తగ్గట్టుగా ఒక ఎర్రగడ్డ, ఒక 6, 7 ఎండుమిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర తీసుకున్నాను. దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకోండి. కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి. ఒక రౌండ్ కచ్చాబిచ్చాక వేసిన తర్వాత మనము కొంచెం చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇంకా మనము టమోటాలు, కరివేపాకు తీసుకొని ఈ పొటాటోస్ని మనం ముక్కాల భాగం కుక్ చేసుకొని తపక తీసిన తర్వాత ఈ మాత్రం ఓపెన్ కాకుండా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకుందాం. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే మసాలా ఆ ఘాటుల గుండా లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. వీలైనంత చిన్న పొటాటోస్ దొరికితే ట్రై చేయండి. చూసేదానికి 350 గ్రాములు ఉన్నాయి ఈ పొటాటోస్. మనం కొంచెం ఎర్రగడ్డ, టమోటాలు, కరివేపాకు తీసుకుందాం. ఇంకా మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక దళసరి మందపాటి కడాయి అయితే తీసుకుందాము. దాంట్లోకి ఈ పొటాటోస్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందాకటి మనం కరివేపాకు, ఎర్రగడ్డ, టమోటా ఉంది కదా, వాటిని కూడా యాడ్ చేసేసుకుందాము. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంకా కొన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకుందాము. ముందుగా అయితే మనము ధనియాల పొడి తీసుకుందాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, సాల్టు, పసుపు, కొంచెం కారం, ఇవన్నీ 1 బై 1 మనం తీసుకున్నాము. ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు. మధ్యలో చెక్ చేసుకుంటూ మళ్ళీ మనం కారం, ఉప్పు ట్రై చేయొచ్చు. నో ప్రాబ్లము. ఈ పద్ధతిలో ఇది మనకి ఎంతో రుచిగా ఉంటుంది. ఎక్కువ టైం అయితే పట్టదు. మన పూర్వీకులు ఇలాగే చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మనకి కుకింగ్ స్టార్టింగ్ చేయటము. అందువల్ల ఇందాకటి మసాలా ఉంది కదా, దాన్ని కూడా మనము దీంట్లోకి యాడ్ చేసేసుకుందాము. కారం అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకోండి. ఆల్రెడీ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, అందుకోసంగా. ఆయిల్ అయితే ఒక చిన్న కప్ అయితే తీసుకున్నాను. అన్నిటిని ఈక్వల్గా కలిపెట్టండి. అలా కలిపెట్టిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఆ వాటర్ కూడా మనము యాడ్ చేసుకొని అన్నిటిని నీట్గా కలిపెట్టి స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కుక్కర్ గిన్నె పెడుతున్నాను. విజిల్ అయితే వేయను నేను. కుక్కర్స్ ఉన్నాయి నా కాడ, ఒక 6, 7 ఉన్నాయి. అయినా కూడా విజిల్ లేకుండా పెట్టుకుంటా. ఎందుకంటే ఇవి మందంగా ఉండటం వల్ల ఏంటంటే పదార్థము గబాన మంచి దిశగా కుక్ అవుతుంది. అందువల్ల ఇంకైతే మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ మనము ఎక్కడైనా మనకి ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అయ్యిందిరా అన్నప్పుడు మధ్య మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఎంతో రుచిగా నోటికి పనిపెట్టేటట్టుగా ఉండే ఈ పొటాటో ఎర్రగడ్డ ఫ్రై అద్భుతంగా ఉంటుందండి. మన పూర్వీకులు ఇలాగే తయారు చేసుకునేవాళ్ళు. క్రమాన మనము కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాము. ఎంతో టేస్టీగా ఉండే ఎర్రగడ్డ కారం ఆలు ఫ్రై అయితే అద్భుతంగా. ఏదైనా పప్పు కాంబినేషన్ తీసుకున్నామనుకోండి ఇంకా అదిరిపోతుంది కదా. సైడ్ డిష్గా నంచుకోవటానికి కానీ, మీకు సైడ్ డిష్గా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాత వంటలతో ఎప్పుడు మీ ముందరకు వచ్చే మీ మధు మళ్ళీ మంచి వంటతో ఎప్పటికప్పటికి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ వస్తాను. వీలైతే లైక్ కొట్టండి, నచ్చితే ఫాలో చేయండి. వీలైనంత వరకు మన వంటల బుక్కులో మన వంటలే ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నానండి.
పొటాటో అయితే ఈక్వల్గా కుక్ అయింది. బాయ్.